కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటే సన్మానం చేస్తామని అంటున్నారు కేటీఆర్ గారు. ఉన్నట్టుండి కాంగ్రెస్ మీద కేటీఆర్ గారికి అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చేసిందో ఆయనే కనుక్కుందాం. నమస్తే కేటీఆర్ గారు. కాంగ్రెస్ కండుగా కప్పుకున్న మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కాదంట, మీ పార్టీ అనంట కదా. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముందన్న విచారణ చేయనికే? దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఇది మరీ బాగుందండి. ఇందులో రాహుల్ గాంధీ గారికి ఏంటి సంబంధం? ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గుంటే ఆయన సమాధానం చెప్పాలి. తీర్పు ఇచ్చేసిన తర్వాత ఇంకా సమాధానాలు సప్లిమెంటరీ క్వశ్చన్లు ఏటుంటాయి చెప్పండి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మరి మీరు కూడా ఏరే పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు కదా, అప్పుడేటైంది అని అంటున్నారండి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. అవును అన్నాడు. ఎవరిని కొట్టాలా రాళ్లతో? ఎవరిని కొట్టాలంటారు మీరు చెప్పండి. రాహుల్ గాంధీని కొట్టాలనా రేవంత్ రెడ్డిని కొట్టాలనా? ఎందుకు సార్ రాళ్ళు రప్పలతో కొట్టుకోవడం? ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఒప్పుకుంటే ఎక్కడ చేస్తారు సన్మానం? నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడా, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరం వచ్చి. సన్మానం అంటే ఏ సన్మానం సార్?